అది రాష్ట్ర ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. దేశంలోనే అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన మైదానం. 13 లక్షల పైగా ఎకరాలు సస్యశ్యామలం చేసే కృష్ణమ్మ జలధారలు, గలగలా పారే పంట కాలువలు, ధాన్యపు సిరులు కురిపించే మాగాణి పొలాలు. ఆరుగాలం శ్రమించి అత్యధిక దిగుబడులు సాధించిన అన్నదాతలు ఈ ప్రాంతం ప్రత్యేకత. 155 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా డెల్టాలో రైతులు ఇప్పుడు నీటి కోసం పరితపిస్తున్నారు. డెల్టా వరదాయిని ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి నీరు నిలిచిపోవడంతో సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్ర విద్యుత్ కోతలతో బోరుబావుల నుంచి నీరు అందే వీలు లేకుండా పోయింది. అడపాదడపా కురిసిన వానలతో నారుమళ్లు, నాట్లు వేసినా వరుణుడు మొహం చాటేయడం వల్ల బీళ్లుగా మారుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో పంట పనులతో తీరిక లేకుండా గడపాల్సిన రైతు నీటి విడుదల కోసం రోడ్డెక్కిన ప్రభుత్వం నిర్లిప్తత వీడలేదు. ఈ పరిణామాలతో కృష్ణా డెల్టా సాగు ప్రమాదంలో పడిపోయింది. కృష్ణా డెల్టా రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానముంది. రాష్ట్ర ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది. మాగాణి భూముల్లో సిరులు పండిందంటే అది కృష్ణమ్మ సెలవే. 2 పంటలకు అత్యధిక దిగుబడులు పండించే ఆదర్శ రైతులకు ఇక్కడ కొదవే లేదు. కృష్ణా డెల్టాలో వివిధ పంటలు, చేపలు, రొయ్యలు, చెరువుల సాగు విలువ సుమారు 11,700 కోట్ల రూపాయల పైమాటే. అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన ఈ ప్రాంతంలో అతి తక్కువ నీటి వాడకంతో రైతులు ఇక్కడ సెరులు కురిపించారు. అలాంటి ఈ ప్రాంతంలో నీటి సరఫరా లేక పంటల సాగు దయనీయంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 13,08,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్, రబీ 2 సీజన్లలోనూ ఇక్కడ పంటలు సాగవుతాయి. వీటిలో కృష్ణా తూర్పు డెల్టా కింద 6,35,000, పశ్చిమ డెల్టాలో 6,73,000 ఎకరాలు సాగవుతుంది. ఈ ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడం వల్ల నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. డెల్టా పరిధిలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వం, అధికారులు పొంతనలేని ప్రకటనలు చేయడంతో పంటలు వేయడంపై రైతులు తొలిసారిగా అయోమయంలో పడిపోయారు. ఇక్కడి నుంచే డెల్టా రైతుల కష్టాలు ఆరంభమయ్యాయి. అదే సమయంలో స్థానికంగా కురిసిన వర్షాలకు బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 12 అడుగులు మించిపోవడంతో నీరు సముద్రంలోకి వృధాగా పోయింది. తొలుత ఖరీఫ్ సీజన్లో నీరు విడుదల చేయలేమన్న అధికారులు అన్ని పక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జూన్ 4న తూర్పు డెల్టాకు, 16న పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో కనీస నీటి నిల్వలు ఉంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో నెల రోజులకు పైగా నాగార్జున సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల కాలేదు. పంటలకు నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ కు పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే 130 టీఎంసీల నీటి లభ్యత అవసరం. సాగునీరు విడుదల సమయంలో సాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీకి కేవలం 3.5 టీఎంసీలే విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లో స్థానికంగా కురిసిన వర్షాలే ఇప్పటి వరకు దిక్కయ్యాయి. డెల్టా మొత్తంలో 6 లక్షల ఎకరాలు సాగు చేయగా అన్నం పెట్టే రైతన్నను ప్రకృతి కూడా మోసం చేసింది. వరుణదేవుడు కరుణించకపోవడంతో వర్షాలు కొరవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో వేసిన నాట్లను అన్నదాతలు కాపాడలేకపోతున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలంలో నారుమళ్లు పోస్తారు. ఆగస్టు 15లోగా వరి నాట్లు పూర్తవ్వాలి. అలాగైతేనే అక్టోబర్, నవంబర్లో వచ్చే తుపానులకు పంట దెబ్బతినదు. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నం. ఇప్పటికే వేసిన నాట్లు నీరందక ఎండిపోతున్నాయి. నీరు సకాలంలో అందకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైన ఈ అనుసంధాన నదులన్నీ వచ్చి వాటర్ వచ్చి అక్కడ స్టోరీ అవుతానో ఏడుకొలుతున్నారు. మన ఎందుకంటే 4 గేట్లు ఎందుకు కలిసారు నీళ్ళు? ఇవాళ వాటర్ లేని చెప్తున్నారా? కాళ్ళు మొత్తం ఎండగట్టారు వీళ్ళు. ఈ నాయకులు ఎక్కడ నిలబోతున్నారండి? అధికారులు ఎక్కడ నిలబోతున్నారు వీళ్ళంతా? ఇప్పుడు వాటర్ లేదు, అసలు ఇక్కడ వాన లేవు, ఏమి లేవు. మా పరిస్థితి అసలు ఏం చేయాలో దినదినంగా అండం కొంచెం చూస్తుంటే వాన కోసం ఎదురు చూపులు చూస్తున్నాము. ఇవి చూస్తుంటే బీళ్ళు లేచిపోయి ఉన్నాయి. పక్కన అక్కడక్కడ వచ్చిన కూర్చుని వాళ్ళ పరిస్థితి అట్ట కొంత నెరలు కొట్టేసినాయి చేలు. కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో పండిస్తున్న సన్న బియ్యం రకాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం సహా దేశీయంగానూ ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అష్టకష్టాలు పడి నారుమళ్లు సాగు చేసి తీరా నాట్లు వేసేందుకు సమాయత్తమైన సమయంలో కాల్వలకు నీరు ఆపేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి ఎప్పుడు సాగునీరు వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో అనే సందిగ్ధత అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ డెల్టా పరిధిలో రైతులు వరి సాగుకు భారీగానే పెట్టుబడి పెట్టారు. పులు చేసి మరీ అధిక ధరలకు కౌలు తీసుకుని పంటలు వేశారు. ఎకరా నారుకే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు చేశారు. కాల్వల ద్వారా సాగుకు నీరు లేదు, వర్షం ఊసు లేదు. వరి సాగు దినదిన గండం అన్నట్లుగా మారింది. నీళ్ళు పెట్టామండి, దమ్మేసాం, ఆరిపోయింది అమ్మడితోటే. మళ్ళీ నీళ్ళు పెడతాం, దమ్మేస్తాం, మళ్ళీ రేపు నీళ్ళు వస్తాయో రావు తెలియదు. నారు పోసి 35 రోజులు 40 రోజులు దగ్గర వస్తుందండి. కనీసం నీళ్లు రావు, కాలవ లేదు. మెరగ నారుమల్లి పోసుకున్న నారుమల్లి 40 రోజులు దాటిపోతే పొలం ఆ నారు పనికిరాదు. ఆ నారు పనికిరాని పక్షంలో ఇక ఆ రైతు ఏం చేయాలి? కాల్వల చివరి మండలాల్లో ఇప్పుడిప్పుడే నారు పోస్తున్నారు. నాట్లు కంటే వెద పద్ధతే మేలని రైతుల్లో అవగాహన కలిగించినందున మంచి ఫలితాలు వచ్చాయని వ్యవసాయ శాఖ చెప్తోంది. కానీ పంట ఆలస్యం కావడం వల్ల ఉత్పాదక తగ్గే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జలాశయాల్లో నీరు లేకపోవడంతో నాట్లు పూర్తిగా ఎండలేక పచ్చగా చిగురు తొడక్క మధ్యలో ఉంది. భూగర్భ జలంతో పంట కాపాడాలన్నా విద్యుత్ కోత రైతులకు గుండె కోతగా ఉంది. వరితో పోటాపోటీగా అన్నట్లు డెల్టా ప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగు అధికమే. ఇప్పుడు ఆ రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. దుక్కి దున్ని అంతా సాగుకు సిద్ధం చేసిన భూముల్ని ఖాళీగా వదిలేసిన దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. కొల్లూరు, కొల్లిపర మండలాల పరిధిలోని సుమారు 6000 హెక్టార్లలో వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎక్కడో తప్ప కంద, బొప్పాయి, అరటి, పసుపు పంటలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఆర్భాటంగా 7 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్తున్నా ఆచరణలో పూర్తిగా విఫలమవడం వల్ల రైతులకు అన్ని కష్టాలు ఒకేసారి వచ్చాయి. ఎక్కడన్నా కానీ బోర్లు కింద వేసుకుందామంటే మాత్రం బోర్లు కరెంట్ 2 గంటలు ఇస్తున్నాడు, నారుమడిగా నీళ్ళు చాలుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు. అట్లా రేతిరితా అన్నాడు, పూలు అంటున్నాడు, కానీ మొత్తం 3 గంటలు 4 గంటలు కూడా రావట్లేదండి కరెంటు. కౌలు కట్టేసానికి చూసి వదిలిపెడదాం అనుకోవడానికి కూడా కుదరదు. సగం పెట్టుబడి పెట్టున్నాం మళ్ళీ. అందుకోసం మాకు కొద్దిగా గడ్డు పరిస్థితిగా ఉంది. ఇదివరకు జూన్ 1గా వచ్చి పడాయి. ఆ సాగర్ అన్నారు, తీసేయమన్నారు, అదే అన్నారు, పైగా ఇంకోటి దొరుకుతున్నారు, మాకు నీళ్ళు లేకపోయినాయి. మా రైతు అనేవాడికి ఆశతో బతకటం కానీ బాబు, లాభంలో బతకటం లేవుడు. రాష్ట్ర సర్కార్ నిర్లిప్తతపై మండిపడుతున్న రైతులు, పార్టీలు పోరుబాట పట్టాయి. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం బ్యారేజ్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ తర్వాత ఈ ఆందోళనలు అధికం కావడంతో ప్రభుత్వం నీరు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇందుకు బ్రేక్ పడింది. నీటి విడుదల కోసం రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. రైతాంగ సమాఖ్య, తెలుగు రైతు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లో 5వ నంబర్ జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ముమ్మర సాగు పనుల్లో మునిగిపోవాల్సిన రైతులు నీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. మంత్రుల స్టేట్మెంట్ మొదటి ప్రాధాన్యం కృష్ణా డెల్టా అని చెబుతారు, కానీ కోర్టులో ఫైల్ చేయరు. అంటే ఇదంతా మాయ చేయటం, రైతులు అయోమయంలో పెట్టడం తప్ప ఇంకోట్లేదు. అయ్యా మీరు కానీ నీళ్లు లేను అంటే క్రాప్ హాలిడే ప్రకటించి మాకు నష్టపరిహారం ఇవ్వండి. మీరు మొదటి పంట నీళ్లు లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మొదటి పంట క్రాప్ హాలిడే ప్రకటించండి, రెండో పంటకి నీళ్లు ఇవ్వండి. క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి ఎంత అని చెప్పి నష్టపరిహారం ఇవ్వమన్నావు. నాగార్జున ప్రాజెక్టులో నీళ్లన్నీ విశేషణరహితంగా నువ్వు వాడుకున్నావు కాబట్టి దాని పరిహారంగా మేము నష్టపరిహారంగా కాదుకూడదు అని చెప్పి మేము నీళ్లు ఇస్తాం, నీళ్లు ఇవ్వని దోబూచులాడి ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద స్టే తీసుకొస్తే ఆ స్టే వేకేట్ చేయించడానికి ప్రభుత్వానికి తీరిక లేదు. 3 TMC దాకా మనం యూజ్ చేసుకున్నామండి. ప్రస్తుతం 200 క్యూసెక్స్ వస్తుంది. అది ఏ మూలకి సరిపోదు, మనకి తెలిసిందే. అది దృష్ట్యా అప్పుడు కోర్టు కేసులు అటువంటి లేవండి. సో వాటి దృష్ట్యా మనం ఇస్తాము అనే ఉద్దేశంతో మాకు ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా ఏబీ మీటింగ్లో మేము డిసిషన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు కదండి. అలా
ఆందోళనలు ఈ స్థాయిలో జరుగుతున్నా ప్రభుత్వం అచేతనావస్థలోనే ఉంది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వల సామర్థ్యంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 6న హైకోర్టులో విచారణకు వచ్చింది. సమస్య తీవ్రత దృష్ట్యా కౌంటర్ దాఖలు చేసి రైతు పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా సమయం కావాలని కోరడంతో కేసు ఈ నెల 27కు వాయిదా పడింది. ప్రభుత్వ తీరుపై అన్ని పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల కోసం సంప్రదింపులు జరపాలన్న ఆలోచనే రాష్ట్ర సర్కారుకు రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమైంది. వరుస అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలతో సాగితే డెల్టా రైతులకు ఈ కష్టం వచ్చేదే కాదు. మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి సాగునీటికి తాగునీటికి అష్టకష్టాలు పడుతున్న డెల్టా ప్రాంతంలో నీటి విడుదలపై ప్రభుత్వం ఇక ముందు నుంచైనా కసరత్తు చేయాలి. అలా కాకుండా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు ఇలాగే కొనసాగితే డెల్టా మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.